కూడా మంచి పోటీలనే ఉన్నారు. ఎప్పుడు కూడా గెలుపు ఓటములు అనేది సహజం, దాన్ని ఎప్పుడు పాజిటివ్గా తీసుకోవాలి మనం. ఇక్కడ ఈ స్టేజ్ విన పార్టిసిపేట్ చేయడమే ఒక గొప్ప బహుమానం మనకు. ఇంకోటి మనందరం ఇక్కడ ఉన్న వాళ్ళంతా కళాకారులు సరదాగా చేసుకున్నటువంటి ఒక కార్యక్రమం కాబట్టి అందులో మనకున్నటువంటి ప్యాషన్ ఏదో ఇక్కడ చూపెట్టినాం కాబట్టి దాన్ని పాజిటివ్గా తీసుకోండి. రిజల్ట్ అంతా ఎవరికి వచ్చినా మన వాళ్ళకి వచ్చినట్టే. యాక్చువల్ అందరూ కూడా 14 నుంచి అంటే 10 మొత్తం 10 30 మార్కులకు గాను హైయెస్ట్గా 19 మార్కులు వచ్చినాయి. మీరు వేసినటువంటి గెటప్లకు 19 వచ్చినాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క మార్కులు ఇచ్చారు, స్కోర్ ఇచ్చారు. కాబట్టి ఆ మూడింటిని మనం యాడ్ చేస్తే వచ్చినటువంటి స్కోరు. సెకండ్ ప్రైజ్ ఫస్ట్ చెప్తా, ఎందుకంటే వీళ్ళకి ఛాయ్ పోసిరా ఏం కాదు, ఏం టెన్షన్ పడద్దు. లైట్లు వేసారు, వెలుగున్నది కాబట్టి టెన్షన్ ఏం లేదు. చూస్తున్నా నేను, ఇదే చెప్తాను. ఫస్ట్ చెప్పాను మ్యూజిక్ బంద్ చేయరు, కొంచెం టెన్షన్ ఎక్కువ అవుతుంది. సరే, ఏంటంటే ఏదైనా ఒక పని చేసిన తర్వాత ఫలితం కోసం మనం ఆతృతగా ఎదురు చూద్దాం. అంతేందుకు చికెన్ తెచ్చుకున్నాక ఉడుకుతుంటే వాసన తట్టిన ఎప్పుడు తిన్నామనిపిస్తుంది. ఇది కూడా గంటే. సెకండ్ ప్రైజ్ గోస్ టు ఒకే ఒక మార్కు తేడా 18 మార్కులు స్వప్న. అయితే వీళ్ళని అడగడం జరిగింది, ఎందుకు ఈమెకు 18 మార్కులు వచ్చినాయి అని అంటే, ఇంతకుముందు చెప్పినాం మనది వ్యవసాయ ఆధారిత దేశం. ఈ దేశంలో రైతే మనకు కీలకం. మరి అలాంటి రైతు భార్యగా, ఒక పల్లెటూరు రైతు మహిళగా వేసినటువంటి స్వప్న గారికి ఒక్క మార్కు తేడాతోనే ఆమె సెకండ్ ప్రైజ్లో ఉంది. అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి, ముఖ్యంగా మీరే కొట్టాలి. తర్వాత ఫస్ట్ ప్రైజ్ గోస్ టు, హలో కనిపించలేదు కదా, సరే చెప్తా. ఛాయ్ తాగిరు కదా, సరే. రవలి 19 మార్కులు, ఒకే ఒక మార్కు తేడా. ఈమెకి ఎందుకు ఇవ్వడం ఒక నిమిషం, ఈమెకి ఎందుకు ఇవ్వడం జరిగిందని డిస్కషన్లో తేలింది ఏంటంటే, ఎంతున్న సహజత్వం అనేది గొప్పది అనే విషయం ఆమె ద్వారా తెలిసింది. ప్లస్ ఒకటి సహజత్వం, రెండవది ధైర్యం. ఇవి మహిళకు ఉండవలసినటువంటి లక్షణాలని ధైర్యంగా చెప్పింది కాబట్టి ఆమెకు మొదటి ప్లేస్లో ఉంది. మీ ఇద్దరు కూడా కంగ్రాచులేషన్స్. మిగతా వాళ్ళకు 17, 16, 14 అందరు దగ్గరలో ఉన్నారు. మేడం సీత గారు ఈ మిగతా ఒక ఫస్ట్ సెకండ్ వచ్చింది కదా, ఆ కన్సలేషన్ కూడా ఏమన్నా ఇంకో మిగతాలో రానోళ్ళు కూడా మనిషి చాక్లెట్ ఇరు, ఎందుకంటే బాబు వాళ్ళు కూడా బాధపడుకుంటుంటారు. ఇక ఏదైనా అయితే అది 10 స్టార్ ఇచ్చినా పర్వాలేదు, కానీ వాళ్ళకైతే చాక్లెట్ ఇరు. ఓకే, గెలుపొందినటువంటి విజేతలకు అందరి సమక్షంలో మనందరం ఒకసారి కరతాళ ధ్వనుల ద్వారా వాళ్ళని అభినందిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ స్టేజ్ మీద ఒక ఫాస్ట్గా చైర్స్ టేబుల్స్ అయ్యారా ప్లీజ్. ఆర్గనైజింగ్ సెక్రటరీ బాబా గారు అండ్ మన పవన్.